యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. విడిపించుకో. ఒకసారి నువ్వు నన్ను ఏదో పొరపాటున పోటీలో ఓడించినంత మాత్రాన ప్రతిసారి ఓడించగలనుకున్నావా? విడిపించుకో చెయ్యి. వదన, సవాల్ని అంగీకరించండి. అంగీకరించండి. ఏమైంది? విడిపించుకో. చెయ్యి విడిపించుకుంటాను, కానీ మీరు నా షరతుకి అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ నేను నా చేతిని విడిపించుకుంటే మీరు చాయ్ తాగాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇంకెప్పుడు నా చెయ్యి పట్టుకోమని, విడిపించుకోమని షరతు పెట్టకూడదు. సరే, చెయ్యి విడిపించుకో. నీకు చాలా బలం వచ్చింది కదా. అక్క చేసింది ఒప్పే. కాకపోతే వదన చెయ్యి విడిపించుకోగలదా? నా చెయ్యి వదలండి. జీజాబాయ్, నా చెయ్యి వదిలిపెట్టండి. నీ చేతిని విడిపించుకోలేవు. భీమ్ చెప్పింది తప్పో ఒప్పో అది నాకు తెలీదు, కానీ నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో అది తప్పుడు మార్గం జీజాబాయ్. అందులో నీ చేతికి ఏదీ దక్కదు. ఖాళీ చేతులే మిగులుతాయి. నువ్వు ఒంటరివైపోతావు. ఇక ఒక వ్యక్తి ఒంటరి కావడం అంటే తనకు అన్నింటికంటే దారుణంగా ఉంటుంది. ఈ రోజు మీరు అసలు నన్ను ఆపలేరు చెప్తున్నా. భీమ్ నాకు మార్గం చూపించాడు, నేను ఆ మార్గంలో వెళ్లే తీరుతాను. జీజాబాయ్, నీ చెయ్యి వదిలిపెట్టను. ఇప్పుడు ఈ రోజు ఈ చేతిని వదిలేశానంటే నువ్వు ఈ చేత్తో మొత్తం ఇంటినే నాశనం చేసేస్తావు. నేను ఈ చేతిని వదలను. నా చెయ్యి వదిలిపెట్టండి. ఏమైంది? చెయ్యి విడిపించుకో. నీలో చాలా శక్తి వచ్చింది కదా. అక్క, మీరు కళ్ళు మూసుకోండి. దాంతో మీకేం కనిపించదు. మీ ఎదురుగా మీ భర్త ఉన్నాడని. కళ్ళు తెరువు. నేను నీకు ఇందాకే చెప్పాను కదా, కళ్ళు మూసుకుని గుడ్డి దానిలో ఉండదని. అలాగే నిజాన్ని ఎదుర్కోమని. కళ్ళు తెరువు. వదన, అందుకే ఇక వదన చేయి వదలండి. ఇక చాలు, వదన చేయి వదిలిపెట్టండి. చెయ్యి వదలండి. భీమ్, రమ, మీరిద్దరు వదలండి. నేనే స్వయంగా నా చెయ్యి వదిలించుకుంటాను. అవునా? విడిపించుకో మరి, నేను చూస్తాను. అన్నయ్య, మీరేం చేస్తున్నారు? వదన చెయ్యి వదలండి. చెయ్యి వదలండి. వదలండి అన్నయ్య. భీమ్, వదులు. వదిలేండి అన్నయ్య, మీరేం చేస్తున్నారు? బావగారు, వదిలేండి. వదిలేండి. బావగారు, భీమ్, రమ నా మీద ఒట్టు చెయ్యి వదలలేదంటే. పిన్ని, అత్తయ్య చేయొద్దులండి. మీరు వెళ్ళండి. అయినా మిమ్మల్ని ఆపడం పూర్తిగా అర్థం లేనిదే అత్తయ్య. అవును, నువ్వు ఇదే మాట ఇప్పుడు మీ పిన్నికి చెప్పుకో. నన్ను ఆపడం పూర్తిగా అర్థం లేని పనని. ఈరోజు నేను నా పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే తీరుతాను. ఇప్పుడే సామాను మూట కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తర్వాత ఎవరేం చేస్తారో నేను చూస్తాను.
చెయ్యొద్దులు. చెయ్యొద్దులు. ఇప్పుడైతే నేను వదిలేశాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక నేను నీ చేత్తో ఎప్పుడు ఛాయ్ తాగుతానంటే నువ్వే స్వయంగా నీ చేతిని నా నుంచి విడిపించుకున్నప్పుడు. ఎందుకంటే నీకు రోజు నీ తప్పు అర్థమవుతూ ఉండాలి. నువ్వు నీ భర్తను ఎంతగా బాధ పెట్టావో. సమాజం దృష్టిలో మనం అంటరాని వాళ్ళం కదా, అలాగే ఈ రోజు నుంచి నువ్వు నా దృష్టిలో అంటరాని దానిలాగా మిగిలిపోతావు. బాలా, నువ్వు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావు. తన భార్య చేతిని ఎవరైనా ఇలా పట్టుకుంటారా? చూడు బాలా, నువ్వు నన్ను ప్రేరేపించకు. నీకు వ్యతిరేకంగా నేను ఏదైనా అడుగు వేసేలాగా అది ఈ వయసులో ఒక తండ్రి వేయడం మంచిది కాదు. అలాగే అది కొడుక్కి కూడా అంత మంచిది కాదు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. వినిపించడం లేదా? బాలా, నువ్వు చేసింది పూర్తిగా సరైందే. ఇక ముందు కూడా ఇలాగే చేస్తూ ఉండాలి. దీంతో ఏ రోజు కూడా నీ భార్య నీ ఎదురుగా నిలబడ్డానికి కూడా అస్సలు ధైర్యం చేయదు. అర్థమైందా? మావయ్య గారు, ఈ మంచినీళ్ళు తాగండి. అక్క ఛాయ్ పెడుతుంది, నేను తీసుకొస్తాను. మీరిలాంటి వాళ్ళా? కాదు, ఈ ప్రశ్నే తప్పనుకుంటా. మీరు ఇలా ఇలా తయారైపోయారు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను బయట చూశాను ఇందాక. మీరు బాలా మీద గట్టిగట్టిగా అరుస్తున్నారు కదా. నేను ఈ రూపాన్ని ఎప్పుడు చూడనే లేదే. అయినా ఎందుకు కేకలేస్తున్నారు? ఎందుకంటే బాలా తన భార్య చేతిని మెలేశాడు అని. ఇక ప్రతిరోజు మీరు నా భవిష్యత్తుని, నా కలల్ని, నా కోరికల్ని, నా గౌరవాన్ని మెలుస్తూ వస్తున్నారే. అప్పుడు మీ ఈ రూపం ఏమైపోయింది? అప్పుడు మీరు ఇలా కేకలేడు నేనెప్పుడు చూడనే లేదే. చూడు జిజాబాయ్, నాకు నీతో ఏం మాట్లాడాలని లేదు. మాట్లాడాల్సిందే. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఒకవేళ బాలా ప్రవర్తన తన భార్య విషయంలో దుష్ప్రవర్తన అయితే నా విషయంలో మీ ప్రవర్తన కూడా దుష్ప్రవర్తనే అవుతుంది. ఒకవేళ బాలా తప్పైతే మీది కూడా తప్పే. అవును, నాది తప్పే. తండ్రి కొడుకులిద్దరిది తప్పే. ఇక చాలా సంతోషమా? వెళ్ళి ఇక్కడి నుంచి. అన్నట్టు ఇది భార్యాభర్తలకు సంబంధించింది. మధ్యలో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. మీరా, అందరినీ తీసుకుని బయటకెళ్ళు. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక ఇతను ఏమాత్రం వెళ్ళకూడదు. ఏం చెప్పావు నువ్వు? నా విషయంలో సరైన న్యాయం ఏదవుతుందన్నావు?
నేను ఇంకా మీ నాన్న కలిసి ఒక బిడ్డని దత్తత తీసుకోవాలని. నా న్యాయ పోరాటాన్ని ఇలాగే పోరాడతావా? పొద్దునుంచి సాయంత్రం దాకా నీ పనులు చేసుకుంటావు, నేను కనిపించగానే మీ న్యాయం కోసమే పోరాడుతున్నానని చెప్తావా? భీమ్, ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం జరగాలి. నువ్వు మీ నాన్నకు చెప్పుకో, రేపొద్దునైన నా వెంట రావాలి, అలాగే ఒక బిడ్డని దత్తత తీసుకోవాలి. రేపేంటి? నేను ఎప్పటికీ రానే రాను. మామయ్య, మీరిలా కోపంలో నిర్ణయం తీసుకోకండి. చూడరమ్మా, నేను బాగా ఆలోచించుకుని శాంతంగా ప్రశాంతంగా చెప్తున్నాను. నేను బిడ్డను దత్తత తీసుకోవడానికి వెళ్ళను. అన్నట్టు ఇక్కడి నుంచి వెళ్తున్నాను, ఈ ఇంట్లోంచి బయటికి. ఎక్కడైనా ఉంటాను, కానీ ఇక్కడ మాత్రం ఉండను. ఇక్కడే ఉంటే అందరూ నాకు సలహాలు ఇస్తారు. ఇక ఈ రామ్జీ సక్పాల్కి ఒకరి సలహాతో అవసరం లేదు. ఆగండి. ప్రతిసారి మీరు ఇలా తప్పించుకొని వెళ్ళిపోవడానికి వీలేదు. ఇక నువ్వు మీ నాన్నకి ఎప్పటి నుంచి చెప్తావు? నీ నోట మాటనే రావడం లేదే. నాన్నా, ఆవిడన్నది నిజమే. ఇలా వెళ్ళిపోవటం వల్ల సమస్యలు తీరిపోవుగా. భీమ్, నేను ముందే చెప్పాను, నాకు నా భార్యకి మధ్యలో ఎవరు మాట్లాడొద్దు, ఎవ్వరూ మాట్లాడొద్దు. ఇతను మాట్లాడతాడు. ఇప్పుడే ఈ క్షణమే తేలిపోవాలి. నేను ఇలా రోజుల తరబడి ఎదురు చూడలేను. అవును నాన్న, ఈ రోజు ఇప్పుడే మా అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఈవిడకు న్యాయం తప్పక లభించాలి. నాకు మాట్లాడాలనే లేనప్పుడు ఎందుకు బలవంతం చేస్తున్నావు? సరే అయితే ఈరోజు మాట్లాడొద్దు, కానీ తేలిపోవాల్సిందే. మీ దగ్గర 2 మార్గాలున్నాయి. ఒకటేంటంటే రేపు మీరు నాతో పాటు రావాలి, అలాగే ఒక బిడ్డని దత్తత తీసుకోవాలి. లేదా రెండోది, నేను ఈ ఇల్లు అలాగే ఈ బస్తీని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతా. జీజాబాయ్, నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వెక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళు, నేను నిన్ను ఆపను. నేను ప్రతిసారి బెదిరించను. ఈరోజు నేను వెళ్ళి తీరుతాను. ఏమండి, త్వరగా పదండి. ఎక్కడికి? అది అత్తయ్య మామయ్యకు మధ్య చాలా భయంకరమైన గొడవ జరిగింది. ఇంట్లో వాళ్ళందరూ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా వెళ్ళడం మంచిది కదా. ఏంటి? ఇంట్లో వాళ్ళు పరిష్కరిస్తున్నప్పుడు మనం వెళ్లాల్సిన అవసరం ఏముంది? అయినా కూడా మనం పరాయిలం. ఆ ఇల్లు మనదయ్యుంటే ఇలా ఇంట్లోంచి బయటికి గెంటేయరు. లక్ష్మి, వచ్చి కూర్చో. దలియమ్మ చాయ్ ఎంత బాగా పెట్టిందో చూడు. ఏమంటావు నట్వర్? నువ్వన్నది నిజమే ఆనందన్నయ్య. మా అమ్మ చాయ్ చాలా బాగా పెట్టింది. కానీ ఆనంద్, ఎంతైనా వాళ్ళు మీ అమ్మా నాన్నలే కదా. అవును దలియమ్మ, వాళ్ళిద్దరూ మా అమ్మా నాన్నలే. కానీ ప్రస్తుతం నాకిక్కడ కూర్చొని ఛాయ్ తాగడంలో ఎక్కువ శాంతి లభిస్తుంది. అలాగే నేను ఆ ఇంటికి దూరం ఉన్నాను, వాళ్ళకు కూడా శాంతి లభిస్తుంది అనుకుంటా. అందుకే నాకు ఇక్కడే బాగుంది. లక్ష్మి, వచ్చి కూర్చో. కూర్చో తల్లి.
ఆనంద్ అంత ప్రేమగా రమ్మంటున్నాడు. వచ్చి కూర్చో, నేను చాయ్ తీసుకొస్తాను. ఇవ్వు, కూర్చో. అత్తయ్య, ఇలా ఇల్లు తెలిసి వెళ్ళిపోకండి. రమా, నాకు నచ్చ చెప్పడం కంటే కూడా నీ భర్తకు చెప్తే మంచిదేమో. నేను సామాన్లు మూటకట్టేలోపు వాళ్ళ నాన్నను సిద్ధం చేయమని చెప్పు. అత్తే జీజాబాయ్, ఇంత ముఖ్యమైన నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోకూడదు. నాన్నా, భీమ్, ఈ విషయం గురించి చాలా చర్చించుకున్నాం. ఇక ప్రతి బంధం మధ్య మాట్లాడడానికి చోటుంటుంది, అర్థం చేసుకోవడానికి చెప్పడానికి హద్దుంటుంది. ఆ హద్దుని మేమిద్దరం ఎప్పుడో దాటేశాం. ఇక ఈ విషయం గురించి మాట్లాడడానికి చోటంటూ మిగల్లేదు. అందుకే నువ్వు నాతో మాట్లాడకు, సరేనా? సరే, ఈ విషయం గురించి నేను మాట్లాడను. కేవలం ఒక్కసారి ఇది ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోందో అది నా తల్లి భీమాబాయి ఎక్కడో అక్కడి నుంచి చూస్తూ ఉండొచ్చు. తెలిసి తెలియక నా వల్లో లేదా మీ వల్లో ఒక స్త్రీకి అవమానం జరిగింది అంటే అందరికంటే ఎక్కువ అమ్మే బాధపడుతుంది. జీజాబాయ్, వింటున్నావా? మాట్లాడొద్దు, లేదంటే నా మీదొట్టే. ఈరోజు నన్నెవరూ ఆపడానికి వీల్లేదు. జీజాబాయ్, తప్పు చేస్తున్నావు. నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. అత్తయ్య, 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 ఆగండి. భీమ్, నువ్వు రోజు నీ ఆ పుస్తకంలో న్యాయం గురించి రాస్తూ ఉంటావు కదా, ఈరోజు అందులో ఇది తప్పకుండా రాయి. జీజాబాయి కోసం చేసిన న్యాయ పోరాటంలో భీమ్ ఓడిపోయాడని. అత్తయ్య, అత్తయ్య, జీజాబాయి. అత్తయ్య, అత్తయ్య, జీజాబాయి. అత్తయ్య, ఆగండి. అత్తయ్య, 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 జీజాబాయి. ఆగండి. అత్తయ్య, అత్తయ్య, ఆగండి, ఆగండి. చెప్పేది విను. నన్నెవరూ ఆపడానికి వీల్లేదు. ఈ రోజు నేను అసలు ఆగను. ఇక మీరందరూ కూడా వినండి. ఈ రోజు నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అందరి న్యాయ పోరాటం కోసం పోరాడే ఈ భీమున్నాడే నా న్యాయ పోరాటంలో ఓడిపోయాడు. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉండలేను. ఆగో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోందో అది నా తల్లి భీమాబాయి ఎక్కడో అక్కడి నుంచి చూస్తూ ఉండొచ్చు. తెలుసో తెలియకో నా వల్లో లేదా మీ వల్లో ఒక స్త్రీకి అవమానం జరిగింది అంటే అందరికంటే ఎక్కువ అమ్మే బాధపడుతుంది.
జిజాబాయ్, నేను నిజంగా చేతకాని భర్తను. నీ సంతోషాలనెప్పుడూ నేను అర్థం చేసుకోలేదు. అలాగే నీకోసం నేను ఏమీ చేయలేదు కూడా. అయినప్పటికీ నేను అందరి ముందే నీకు చేతులు జోడిస్తున్నాను. ఆగు, ఈ ఇల్లు వదిలేసి వెళ్ళొద్దు.